ఎన్టీఆర్ ఇంట ఏఎన్ఆర్. నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ బాక్సాఫీస్ వార్లో పోటీపడ్డ రియల్ లైఫ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. మధ్యలో కొన్ని పొరపచ్చాలు వచ్చినా ఒకరంటే ఒకరు గౌరవించుకున్నారే కానీ ఏనాడు రోడ్డున పడి విమర్శించుకున్నది లేదు. ఇద్దరూ అన్నదమ్ముల్లాగానే మెలిగారు. ఎన్టీఆర్ తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి ఏఎన్ఆర్ ను తన మూడో కొడుకుగా భావించేవారు. ఇక ఏఎన్ఆర్ తల్లి పున్నమ్మ ఎన్టీఆర్ ను పెద్దబ్బాయి అని పిలిచేవారు. అలా వారిద్దరి అన్నదమ్ముల అనుబంధం కారణంగానే ఏఎన్ఆర్ ను ఎన్టీఆర్ పిల్లలు బాబాయ్ అంటూ గౌరవించేవారు. నేడు నటసింహగా దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తున్న బాలకృష్ణను ఆరంభంలో ఎన్టీఆర్ తనయుడైన ఏఎన్ఆర్ బాటలో పయనిస్తున్నాడు అనేవారు. అంతెందుకు, స్వయంగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇంట్లో ఏఎన్ఆర్ లాగా ఉన్నావయ్యా అంటూ ఆశీర్వదించారు. ఇది జరిగి సరిగ్గా 47 సంవత్సరాలవుతోంది. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో అక్బర్ సలీం అనార్కలి సినిమాను నిర్మించారు. అందులో అక్బర్గా ఎన్టీఆర్ నటిస్తే సలీం పాత్రలో బాలకృష్ణ, అనార్కలిగా దీప అభినయించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల సమయంలోనే బాలకృష్ణను ఎన్టీఆర్ ఇంట ఏఎన్ఆర్ అని అక్కినేని ఆశీర్వదించారు. అందులో పొరపాటేమీ లేదు. నిజానికి బాలకృష్ణ కెరియర్ను పరిశీలిస్తే మొదట్లో ఏఎన్ఆర్ బాటలోనే పయనించినట్లు అనిపిస్తుంది. ఏఎన్ఆర్ లాగే టీనేజ్లో బాలకృష్ణ కూడా తన 14వ ఏట తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. ఏఎన్ఆర్ తన 17వ ఏట 1941లో ధర్మపత్ని అనే సినిమాలో తొలిసారి కనిపించారు. ఆ తరువాత సీతారామ జననంతో హీరో అయ్యారు. బాలకృష్ణ కూడా రామ్ రహీంతో, అన్న హరికృష్ణతో కలిసి ఓ హీరోగా నటించారు. తనయుణ్ణి నటునిగా తీర్చిదిద్దడానికి ఎన్టీఆర్ భలేగా కృషి చేశారు. తాను ధరించినటువంటి పాత్రల్లో ముందుగా బాలయ్యను నటింపజేశారు. అందులో భాగంగానే బాలయ్యతో వేములవాడ భీమకవి, అభిమన్యుడు, సలీం, నారదుడు, సిద్ధయ్య వంటి పాత్రలు పోషింపచేశారు. ఏఎన్ఆర్ సుప్రసిద్ధుడైన సంస్కృత కవి కాళిదాసు పాత్రను పోషించారు. అలాగే ప్రఖ్యాత తెలుగు కవి భీమకవి పాత్రలో బాలయ్య నటించారు. 1955లో రూపొందిన తెలుగు అనార్కలిలో ఏఎన్ఆర్ సలీం పాత్ర ధరించారు. అదే తీరున బాలయ్య అక్బర్ సలీం అనార్కలిలో సలీం పాత్ర పోషించారు. భూ కైలాస్, శ్రీకృష్ణమయ చిత్రాలలో నారదునిగా నటించారు ఏఎన్ఆర్. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో బాలయ్యతో నారదుని వేషం వేయించారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ అపూర్వ సృష్టిగా నిలిచిన దానవీర సూరకన్నలో అభిమన్యునిగా నటించి ఎంతగానో అలరించారు బాలకృష్ణ. ఇక్కడ కూడా ఏఎన్ఆర్ను గుర్తు చేసుకోవాల్సిందే. 1957 నాటి మాయాబజార్లో ఏఎన్ఆర్ అభిమన్యునిగా నటించారు. బాలయ్య శ్రీమద్ విరాట పర్వంలోనూ మరోమారు అభిమన్యునిగా కనిపించారు. ఏఎన్ఆర్ పలు చిత్రాలలో భక్తుల పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో బ్రహ్మంగారి ప్రియ శిష్యుడు, భక్తుడు, సిద్ధయ్య పాత్రలో అలరించారు బాలయ్య. ఇలా పలు విధాల ఏఎన్ఆర్ బాణీలోనే మొదట్లో బాలయ్య కెరీర్ సాగింది. అందువల్లే ఎన్టీఆర్ ఇంట ఏఎన్ఆర్ అన్న మాట నిలిచిపోయింది. అయితే ఆ తరువాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ బాలకృష్ణ నాన్నలాగే శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో కనిపించి జనాల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తరువాత నుంచి తండ్రి పోషించిన కొన్ని అరుదైన పాత్రలను ధరించి అలరించారు. అందువల్లే మాస్కు ఎంతో దగ్గరయ్యారు బాలయ్య. ఆరంభంలో ఎలా ఉన్నా మంగమ్మగారి మనవడు గ్రాండ్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ శైలిలోనే నటిస్తూ ఆయనలాగానే అసంఖ్యాక అభిమానులను పోగేస్తూ బాలయ్య విజయపథంలో ముందుకు సాగుతున్నారు.